బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓవరాల్ గా 85% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. సాయంత్రంలోపు ఫలితాలు రానున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఫలితాలు కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించే ఛాన్స్ కూడా ఉంది. 3000కు పైగా గ్రామ పంచాయతీల్లో 10,000 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. రైట్ సుధీర్, మరిన్ని వివరాలు అందించడానికి మన ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కౌంటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఓవరాల్ గా ట్రెండ్, ఓవరాల్ గా రిజల్ట్స్ అనేవి ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనపడుతుంది? రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడత లాగానే రెండవ విడతలో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రస్తుతానికి 3,341 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగింది. ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలను నిలిపేస్తున్నట్టుగా ఎన్నికలు జరిగింది. అక్కడ జరిగిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఒక గ్రామ పంచాయతీలో, అదేవిధంగా అది నల్గొండ జిల్లాలోని ఒక వార్డులో జరగాల్సిన ఎన్నిక కూడా వాయిదా పడడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మొత్తం పోలింగ్ సర్లే చూస్తే 85% పైగానే పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొదటి విడతలో 85.76% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు 85 నుంచి 90% అయ్యే అవకాశం ఉందని చెప్పేసి పోలింగ్ సర్వేకి అర్థమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ అనేది రాత్రి వారు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో కాస్త ఆలస్యం అవుతుంది. చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొదటగా కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. వార్డు మెంబర్లు దాదాపుగా 26,000 పైకీలకు వార్డు మెంబర్లు జరుగుతుంది. వాటన్నిటికీ పూర్తి స్థాయిలో. సుధీర్, క్లుప్తంగా చెప్పండి, లాస్ట్ టైం ఎంత పర్సెంటేజ్ నమోదైంది? ఇప్పుడు 85% నమోదైంది. లాస్ట్ టైం కంటే ఎక్కువ తక్కువ ఎట్లా చూడాలి క్లుప్తంగా? మొదటి విడతలో ఓవరాల్ గా 85.76% నమోదైంది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా పూర్తిగా ఈ సమాచారం కాలేదు. 85% పైగానే నమోదైనట్లు సమాచారం ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రావడం కాస్త సందేహించే అవకాశం. రూరల్ ఏరియాలో కమ్యూనికేషన్ సంబంధించి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు పూర్తి స్థాయి సమాచారం రావడానికి ఇంకా సాయంత్రం వరకు కూడా పోలింగ్ అనేది స్పష్టంగా వచ్చే అవకాశం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.